ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న స్పీచ్. ప్రతి సినిమాలో కొత్త కాన్సెప్ట్, కొత్త ఛాలెంజ్ తీసుకుంటూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్న మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ అనేది ఒకసారి 2 సార్లు వేయాలండి, అలా 3 సార్లు 4 సార్లు వేయకండి. థ్యాంక్ యూ. మళ్ళీ హలో, హాయ్, మీ అందరికి నమస్కారం. మా ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలి, మీ అందరిని ఎంటర్టైన్ చేయాలని ఒక బాబు అది ఇక్కడ మళ్ళీ మీ అందరికీ ఈ సినిమా నచ్చి రేపొద్దున August 7th థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. మా టీం అందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది మాకు ఈ సినిమా ట్రావెల్ చేస్తున్నప్పుడు. అండ్ అదే ఆ మెమరీస్ అన్నీ ఈ సినిమాలో పెట్టి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం. August 7th మా ఆశ నెరవేరుతుంది, మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఇలా ఎంకరేజ్మెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నా కొరియన్ రాదు, నన్ను అడగండి. అదేంటండి సినిమాలో అన్ని డైలాగ్ చెప్పారు? సినిమాలో అది కష్టపడి మీరు సినిమాలో నేర్చుకున్న డైలాగ్, మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఏమైనా చెప్పాలంటే కొరియాలో? గుర్తులేదండి, నిజం గుర్తులేదు అసలు. అక్కడ ఏదో మేనేజ్ చేశాను పని, నాకు అసలు కొరియన్ ముక్క రాదు నాలాగా. ఇప్పుడు నేను మేనేజ్ చేసి నేర్చుకున్న కొన్ని కొరియన్ పదాలు మీకు చెప్తాను, దాని మీనింగ్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. జో ఆ హేయో. జో ఆ హేయో ఏమంటారు? గెస్ట్ చేయండి సార్. గోలానా? జో ఆ హేయో అంటే ఐ లైక్ యూ అని. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఆడియన్స్ అందరి తరపు నుంచి నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా కొరియాలో. దే బ్యాంగ్ యో, యు ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ మన ఈ కొరియన్ కాంగ్రాజ్ ట్రైలర్ చరణ్ అన్న డిజిటల్గా రిలీజ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అన్న రావాల్సి ఉంది, కానీ ఆయనకి చెయ్యికి బాగాలేకపోవడం వల్ల, ఆపరేషన్ వల్ల రాలేకపోయాడు. బట్ ఆయన విషెస్ తెలియజేశాడు పొద్దున్న ఫోన్లో. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ సో మచ్. అన్న అది మాటల్లో చెప్పలేను అన్న, అది నేను అన్న ఇక్కడ మీడియా వాళ్ళు కూడా కొరియాలో ఏమైనా అడగాలంటే అడిగేయచ్చు టీంని. కాదండి, కూర్చోవచ్చా కొంచెం? షూర్ అండి, డెఫినెట్లీ.